అందరికీ నమస్కారం. పాప్కార్న్ పులిహోర యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఇవాళ అయితే ఇరుముడి పొద్దున్నే 8:00 షో నేను చూశాను. సో సినిమా ప్లాట్ లైన్ దగ్గరికి వస్తే ప్లాట్ లైన్ వచ్చేసి ఒక డ్రంకెడ్ పర్సన్ హూ ఈజ్ అ ఫాదర్ టు అ డాటర్ అండ్ ఆయన వాళ్ళ కూతురు పుట్టడం కోసం స్వామిమాలలు వేయడం మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి ఆయనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆయన వేస్తూ ఉంటారనమాట. అండ్ ఆయన కూతురుని పెంచిన విధానం ఎట్లా అంటే మనం కూతుర్లని భయంతో కాదు ధైర్యంగా వాళ్ళ మనసులో ఉన్న మాటలు మనకు చెప్పుకోగలిగేలా పెంచాలి అన్న పాయింట్ మీద ఈ సినిమా కంప్లీట్గా డ్రైవ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టు స్వామిమాల గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ముందుకు వెళ్ళిన ప్లాట్ లైన్ అనమాట. సో యాజ్ అ హోల్గా మాట్లాడాలంటే సినిమా ప్లాట్ లైన్ కొంచెం సమ్మరైజ్ చేయాలంటే ఇంచుమించుగా ఇంతే అనమాట. సో సినిమా ఎలా ఉంది అంటే నాకు ఫస్ట్ ఆఫ్ చాలా బాగా నచ్చింది. లైక్ సీన్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ రవితేజ గారిని ఇంత న్యాచురల్గా పర్ఫామ్ చేయడం, ఇంత ఫ్రీగా డైలాగ్స్ చెప్పడం కానీ లేకపోతే ఆయన గెటప్ స్వామిమాల్లో కానీ స్వామిమాలకి సంబంధించిన భజన పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కూడా అంటే బేసిక్గా ఈ సినిమా నేను చెప్పినంత సింపుల్ స్టోరీయే, కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది విచ్ ఇస్ ఆబ్వియస్లీ అ స్పాయిలర్. ఐ కెనాట్ రివీల్ దట్ రైట్ నౌ. సో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు దాన్ని హోల్డ్ చేస్తారనమాట. అంటే ఇట్స్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా అనుకోండి. లైక్ వీళ్ళ అన్న దీంతో మనకి అది లాస్ట్ వరకు హోల్డ్ చేస్తుంది. అది వన్స్ రివీల్ అయిపోయిన తర్వాత ఇట్స్ అప్ టు ది ఆడియన్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. లైక్ నేను చూసిన థియేటర్లో అయితే ఎస్పెషల్లీ నా పక్కన అబ్బాయి అయితే చాలా బాగా ఎక్సైట్ అయ్యాడు. లైక్ అతను ఎట్లా అంటే అబ్బో ఇదో పెద్ద మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అన్నట్టు అతను రియాక్ట్ అయ్యాడు. సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్ దీన్ని ఎట్లా తీసుకుంటారు అన్నది. నా వరకు వచ్చేసరికి నేను అంటే యాక్చువల్లీ ఇంటర్వెల్ పాయింట్లోనే ఐ హ్యాడ్ సర్టన్ పాయింట్స్ ఇన్ మై హెడ్. ఈ సినిమా కానీ ఈ డైరెక్షన్లో వెళ్తే బాగోదు, టూ రొటీన్ అయిపోతుంది అని నేను అనుకున్నాను. అండ్ ఐరానికల్లీ ఏమైందంటే నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేశానో అదే వేలో కొంచెం డైరెక్షన్ తీసుకునేసరికి ప్రీ క్లైమాక్స్ నుంచి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. బట్ నెవర్ ద లెస్ అసలు స్టార్టింగ్ నుంచి ఆ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ వరకు అది హోల్డ్ చేశారంటే దట్స్ రియల్లీ అ కమెండబుల్ జాబ్. అండ్ ఇట్ వాజ్ రియల్లీ చాలా బాగా చేశారు డైరెక్టర్ దాన్ని. అండ్ రైటింగ్ వైజ్ చాలా బాగా రాసుకున్నారు దీంట్లో. అండ్ ఫోర్సబుల్ కామెడీ సీన్స్ కానీ అనవసరమైన యాక్షన్ బ్లాక్స్ కానీ సినిమాలో ఏవీ లేవు. అండ్ మ్యూజిక్ గురించి నేను చెప్పినట్టు అయ్యప్ప స్వామి భజన పాటలు కాకుండా మిగతా ఎక్కువ డీవియేట్ అయిన సాంగ్స్ కూడా ఏమీ లేవు. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ అ హోల్ ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ వాజ్ అ వెరీ గుడ్ వాచ్. అండ్ అఫ్ కోర్స్ అందరూ చెప్తున్నట్టు రవితేజ గారికి ఇది ష్యూర్లీ అ కంబ్యాక్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ అ మచ్ నీడెడ్ హిట్ ఫర్ రవితేజ గారు. అండ్ డాటర్ రోల్ ప్లే చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా చాలా బాగా రోల్ ప్లే చేసింది. అండ్ సాయి కుమార్ గారు హిజ్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్లీ డెల్ట్. సో ఆయన రోల్కి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. అది కూడా నేను 100కి 100 వేయను, బట్ ఆల్మోస్ట్ 90 వరకు వేస్తాను. ఆ 10 మార్క్స్ ఎందుకు తగ్గించాను అన్నది నేను క్లియర్గా మాట్లాడలేను బికాజ్ ఐ కెనాట్ రివీల్ ది స్పాయిలర్స్ మచ్. సో ఆల్ ఇన్ ఆల్ నాకైతే ఇరుముడి చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ గుడ్ వాచ్ ఫర్ ఫ్యామిలీస్ యాజ్ వెల్. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ది ఫ్యామిలీస్ విల్ ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ ది కమింగ్ వీకెండ్. అండ్ they'll have a hope they will have a good time. Thanks for watching our review. Please subscribe to our channel. Thank you.